ఇటీవల గుండు సూది అనే మీడియా తాను న్యూట్రల్, ఏ పార్టీకి తొత్తును కాదు, కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్ పరిశీలించుకోండి, నేను ఎల్లో పార్టీకి తొత్తును అంటున్నారు, కానీ నేను ఆ పార్టీని కూడా విమర్శిస్తూ ఉంటాను, కావాలంటే ఆ వీడియోలు కూడా చూసుకోండి అంటూ ఆ మీడియా ఛాలెంజ్ విసురుతూ వీడియోలు చేసింది. కానీ వాస్తవం ఏమిటంటే ఎన్ని ప్రూఫ్లు చూపించినా సదరు గుండు సూది ఎల్లో పార్టీ తొత్తే. న్యూట్రల్ మీడియా ముసుగు వేసుకున్న ఆ మీడియా ఎల్లో పార్టీకి తప్ప మిగతా పార్టీలకు చాలా హానికరం, మరి ముఖ్యంగా జనసేన పార్టీకి చాలా ప్రమాదకరం. ఇక గుండు సూది ఎల్లో పార్టీకి ఏ విధంగా తొత్తో సోదాహరణంగా చక్కటి విశ్లేషణ ద్వారా చెప్పుకుందాం. సీఎం పదవిని ఆశిస్తున్న ఒక ఎల్లో యువనేతకు రెండు మీడియా హౌసెస్ అంటే చాలా ఇష్టం. ఒకరు మహాసేన రాజేష్, మరొకరు గుండు సూది. మహాసేన రాజేష్కు ఆల్రెడీ అఫీషియల్గా వచ్చిన పదవి ద్వారా ఆ నేత తరఫున తన వాయిస్ను చాలా చక్కగా వినిపిస్తూ ఉంటారు. అంతేకాదు ఆ నేత ఆదేశానుసారం జనరల్ ఎలక్షన్స్కు 2 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పార్టీ పైన చాలా చక్కగా విషయం చిమ్మారు. ఇక ఎల్లో యువనేతకు నచ్చిన మరొక మీడియా హౌస్ గుండు సూది. ఎల్లో యువనేత గుండు సూదిని తమ పార్టీ తరఫున ఒక బ్రహ్మాస్త్రంగా తయారు చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా ఆ గుండు సూదికి న్యూట్రల్ అనే ముసుగు తొడిగారన్నమాట. న్యూట్రల్ అని ప్రూవ్ చేసుకోవడానికి వీలుగా ఎల్లో పార్టీపై చేసే ప్రతి 10 వీడియోల్లో 1 లేదా 2 నెగిటివ్ వీడియోలు చేస్తారన్నమాట. ఆ విమర్శనాత్మక వీడియోలు కూడా పార్టీకి అంతగా డ్యామేజ్ కలిగించనివే ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇతర పార్టీలపై చేసే ప్రతి 10 వీడియోల్లో 2 వీడియోలు పాజిటివ్గా ఉంటాయి. ఎవరైనా నువ్వు న్యూట్రల్ కాదు అని క్వశ్చన్ చేస్తే నేను మీ పార్టీ మీద కూడా పాజిటివ్ వీడియోలు చేశాను, కావాలంటే చూసుకోండి అని కౌంటర్ ఇస్తారన్నమాట. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే గుండు సూదికి అప్పగించబడిన మేజర్ టాస్క్ జనసేనపై విషం చెమ్మడం. ఉదాహరణకు ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబు గారిపై గుండు సూది గొక్కెట్టి ఏడుస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిఠాపురం వర్మ గారికి అనుకూలంగా, నాగబాబు గారికి ప్రతికూలంగా వీడియోలు చేస్తూ ఉంటుంది ఆ మీడియా. గుండు సూదికి జనసేనపై పీకల దాకా ఎంత ద్వేషం ఉంటుందంటే జన సైనికులను పిల్లలు పిల్లకాయలు అంటుంది. మనోడేదో పెద్ద వయసు మళ్ళిన ఆరిందాలాగా అన్నట్టు గుండు సూది అప్పుడప్పుడు జనసేనకు కూడా పాజిటివ్గా వీడియోలు చేస్తుందండోయ్. ఉదాహరణకు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జనాలు బ్రహ్మాండంగా వచ్చారు అనే వీడియో ఆ మీడియా చేసింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి సభకు జనం బాగా రావడం అనేది ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్. దానివల్ల జనసేనకు ఒరిగేది ఏమీ లేదు, ఎల్లో పార్టీకి డ్యామేజ్ కలిగించే విషయం కూడా ఏమీ లేదు. కానీ దమ్ముంటే పిఠాపురం వర్మ గారికి యాంటీగా, జనసేనకు ఫేవర్గా గుండు సూదిని వీడియో చేయమనండి చూద్దాం, అప్పుడు ఒప్పుకుందాం గుండు సూదిని న్యూట్రల్ అని. అమ్మ ఆశ దోశ, మా ఎల్లో పార్టీకి డ్యామేజ్ కలిగించే వీడియో నేనెందుకు చేస్తాను అని అంటారా? దట్స్ యువర్ విష్. ఇక గుండు సూది నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూడండి, నాకు డబ్బు ఏమైనా వస్తుందేమో అంటూ ఛాలెంజ్ విసరడం హాస్యాస్పదంగా ఉంటుంది. చిన్నపిల్లల చేష్టగా కూడా ఉంది. కొన్ని విషయాలు అఫీషియల్గా జరగవు అనే విషయం అందరికీ తెలిసిందే. అయినా ఒక పార్టీ నుండి బెనిఫిట్ పొందాలంటే ఆర్థిక లాభం ఒక్కటే ప్రాతిపదిక కాదు, మరికొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సరే, ఇవన్నీ ప్రక్కన పెడితే గుండు సూది నిజంగానే న్యూట్రల్ అని నిరూపించుకోవాలంటే రేషియో అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ క్రిటిసిజం అండ్ అప్రిషియేషన్ను అన్ని ప్రధాన పార్టీల మధ్య బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగాలి. అలా చెయ్యగలదా? ఆలోచించుకోవాలి.